ప్రైజ్ ది లార్డ్. ప్రభువుని ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన నామమున శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. బాగున్నారా? మీరందరూ బాగుండాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను. రండి, ఈరోజు మంచి అంశంతో మీ మధ్యకి వస్తున్నాను. ఏమిటది అంటే, యేసుక్రీస్తు దేవుడిగా ఆరాధనను స్వీకరించారు. యేసుక్రీస్తు దేవుడిగా ఆరాధనను స్వీకరించారు అన్నమాట. యేసుక్రీస్తు దేవుడిగా ఆరాధన స్వీకరించారంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తే దేవుడు. చర్చెస్ ఆఫ్ క్రైస్ట్ వారు, యెహోవా సాక్షులు, యెషూవా హమెస్సే గుంపు వారు, వీరందరూ కూడా యేసుక్రీస్తు ఆయన దేవుడు కాడు, మనిషి కుమారుడు, దేవుడు పంపించిన కుమారుడు అనగా ఈ భూమి మీద పుట్టినవాడు మాత్రమే తప్ప ఆయనకు ప్రార్థన చేయకూడదు, ఆయనను ఆరాధించకూడదు అన్న బోధన బోధిస్తూ ఉన్నారు. వీరికి నా సువార్త చెప్తుంటే వారు ఏమంటారంటే, ఒక్క వాక్యం చూపించు, ఒక్క వాక్యము చూపించు, వందల వాక్యాలు చూపించారు త్రిత్వం విషయంలో వేరెక్కడా దొరకని స్టఫ్ అందించాను. అందిస్తే వారు వాక్య జ్ఞానము కానీ వాక్య ప్రత్యక్షత కానీ లేని వారు, చర్చెస్ ఆఫ్ క్రైస్ట్ వారు కానీ, యెహోవా సాక్షులు కానీ, యెషూవా హమెస్సే గుంపు వారు కానీ, యేసుక్రీస్తు ఒక్కడే దేవుడు తప్ప యెహోవా దేవుడు కాడు అన్నవారు కానీ, త్రిత్వాన్ని అంగీకరించని వారు వంచకులు, క్రీస్తు విరోధులై ఉన్నారు. వారికి ఈ మాటలు చెప్పడానికి ఇష్టపడుతున్నారు. ఏంటది? యేసుక్రీస్తు దేవుడుగా ఆరాధనను స్వీకరించారు. యేసుక్రీస్తు కనుక యేసుక్రీస్తే దేవుడు. యేసుక్రీస్తు దేవుడుగా ఆరాధనను స్వీకరించారు గనుక యేసుక్రీస్తే దేవుడు అని చెప్పడానికి సంతోషిస్తున్నాను. కాబట్టి యేసుక్రీస్తు దేవుడు అన్నది ప్రిమెట్ వలరా మీకు తెలియజేస్తున్నాను. యెషూవా హమెస్సే గుంపు వారు, యెహోవా సాక్షులు, యాష్వే గుంపు ఒకటి ఉంది. యాష్వే గుంపు వారు కూడా ఏమంటున్నారు? యేసుక్రీస్తు దేవుడితో సమానుడు కాడు, త్రిత్వం కాదు, ఒక్కడే, అంటే మోనోథియిజం అని పాటిస్తారు వాళ్ళు కూడా. దేవుడు ఒక్కడే, ఆయన యెహోవా అని పాటించేవారు యెహోవా సాక్షులు, చర్చెస్ ఆఫ్ క్రైస్ట్ వారు. అంత మాత్రమే కాదు కానీ యెషూవా హమెస్సే గుంపు వారు, యహ్వే వారు. అంత మాత్రమే కాదు కానీ ఇంకో గుంపు ఉంది మా విశాఖపట్నంలో. విశాఖపట్నం ఇంకో గుంపు ఉంది, BOUI వారు. వీరందరూ యేసుక్రీస్తు పుట్టినవాడే కానీ యేసుక్రీస్తు దేవుడు కాడు, దేవునితో సమానుడు కాడు అంటారు. మరి యేసుక్రీస్తు దేవుడు కాకపోతే తండ్రి అయిన దేవుడే దేవా అని పిలిచాడమ్మా, బుద్ధిహీనులారా. హెబ్రీయుల రాసిన పత్రికలో 1వ అధ్యాయములో 8వ వచనంలో దేవా అని పిలువబడ్డాడు యేసుక్రీస్తు వారి తండ్రి చేత. 10వ వచనంలో కూడా ప్రభువా, కిరియోస్, యెహోవా అని పిలువబడ్డాడు యేసుక్రీస్తు ప్రభువారు. గనుక తండ్రి అయిన దేవుడే దేవా అని పిలిస్తే యేసుక్రీస్తు దేవుడు కాడు అంటారేంటి బుద్ధిహీనులారా? సరే, యేసుక్రీస్తు మాత్రమే దేవుడు. యెహోవా సాక్షులారా, వంచకులారా, క్రీస్తు విరోధులారా, చర్చెస్ ఆఫ్ క్రైస్ట్ వార్లారా, BOUI వార్లారా, యేసుక్రీస్తు మాత్రమే దేవుడు. అంటే దేవుడులో అనగా త్రిత్వములో ఉన్న తనకు తానుగా దేవుడై ఉన్నవాడు యేసుక్రీస్తు. త్రియేకత్వములో తనకు తానుగా దేవుడు ఉన్నవాడు పరిశుద్ధాత్ముడు. త్రియేకత్వములో తనకు తానుగా దేవుడు ఉన్నవాడు తండ్రి. అలాగుననే ఈ దేవుడు అనే ఏకవచనపు మాట అంటే ఎఖెడ్ అనే మాట ఏంటట అంటే, ప్రిమిట్ వలరా, ఒక్కడై ఉన్న దేవుడిలో త్రియేకత్వం ఉంది. నీలో ప్రాణం ఉంది, నీలో శరీరం ఉంది, నీలో ఆత్మ ఉంది. నువ్వెవరివి? మానవుడివి. మానవుడిలో త్రియేకుడిలో 3 ఉన్నాయి. అయితే నేను ఒక మాట అడిగినామండి, ఇది తప్పు, ఇది కాదు, అదట ఇదట. ఇంకొకడు లేచాడు, వీడియో చేస్తున్నాడు. 3 ఒకటిలో ఉన్నారట, ఇదెక్కడ ఇదెక్కడ, ఇది నమ్మసక్యం, ఇదెక్కడ వాక్య బోధ అంటున్నాడు. బాబు, ఇటు ఆలోచించు, ఇటు విను. దేవుడు ఇలా ఉంటాడని కానీ దేవుడిని గుర్తుపట్టడానికి ప్రత్యామ్నాయం ఏమైనా ఉందా భూలోకములో? దేవుణ్ణి గుర్తించడానికి ప్రత్యామ్నాయం ఏమైందా భూలోకములో? ఎక్కడా లేదు. కానీ ప్రకృతి అంతట్లో ఆయన దేవత్వమును, ఆయన నిత్యశక్తి కూడా కనబడుతున్నాయి. కానీ ఆయన ఆకారము, ఆయన పోలిక, ఆయన స్వభావం, ఆయన స్వరూపం అనేది కనబడలేదు. కానీ మానవుడిలో మాత్రమే మానవుడి యొక్క త్రియేకత్వం, మానవుడులో మానవ ప్రాణము, మానవ ఆత్మ, మానవ శరీరం ఎలా ఉన్నాయో అలాగుననే దేవుడు అని ఒక్క వ్యక్తిలో ఎగ్జిస్టెంట్ తండ్రి, వర్డ్ అనబడిన కుమారుడు, హిస్ స్పిరిట్ అనబడిన పరిశుద్ధాత్ముడు ఉన్నాయి. ఇది నేర్చుకోరా బాబు. నువ్వు వంచకుడు కనుక యుక్తికరమైన మాటలతో
యేసుక్రీస్తు దేవుడు కాడు, త్రిత్వం కాదంటావేమో. ఒకవేళ అది కాకపోతే బైబిల్లో దేవుడే దేవా అన్నాడు, ప్రభు యెహోవా అన్నాడు. దేవుడే అన్నాడు ఏంటి? క్రీస్తు బోధింది నిలిచిండు వారట తండ్రిని కుమారుని అంగీకరించారు, అంటే బహుళత్వాన్ని అంగీకరించేవారు. అంటే త్రిత్వంలో ఉన్నట్టు బహుళత్వాన్ని అంగీకరించేవారే వారు క్రీస్తు బోధలో నిలిచిండు వారు. అంగీకరించని వారు, అంగీకరించకపోతే వారు వంచకులను క్రీస్తు విరోధులై ఉన్నారు. గనుక త్రిత్వంలో ఉండేటి దేవుడుగా తనకు తానుగా దేవుడిగా ఉన్న యేసుక్రీస్తు ప్రభు వారి గురించి ఈరోజు నేర్చుకుందాం. ఏంటట? యేసుక్రీస్తు దేవుడుగా ఆరాధనను స్వీకరించాడు. యేసుక్రీస్తు దేవుడుగా ఆరాధనను స్వీకరించాడు. దానికి మనం ఆ వాక్యాదాలు చూద్దాం. ముందు ఏం చూద్దాం? ముందు దేవుడు అన్న మాట చూద్దాం. దేవుడు అన్నానికి ఒక్క వచనం చూపించి తమ్ముడు అని ఒక అక్క అంటారు. ఒక స్నేహితుడు అంటాడు, ఒక్క వాక్యం చూపించిన రాజు దేవుడు అంటానికి అంటారు. అంటే వారికి వాక్యపు కళ్ళు మబ్బులు వేసే వారికి అంధత్వం వచ్చేసింది. వారు వాక్యములు దేవుడిగా రాయబడిన యేసుక్రీస్తుని వారు చూడలేకపోయారు, గుడ్డివారు వాళ్ళు అని చెప్పడానికి ఇష్టపడుతున్నాను. రండి చూపిస్తాను మీకు. యోహాను సువార్త 1వ అధ్యాయము, యోహాను సువార్త 1:1-2లో ఇన్ ద బిగినింగ్ వాస్ ద వర్డ్ అండ్ ద వర్డ్ వాస్ విత్ గాడ్ and the word was God himself and the word was God himself. అంటే ఆ వాక్యమే తనకు తానుగా దేవుడు ఉన్నాడు అన్నమాట వ్రాయబడింది. ఇది కనబడదా అందులారా? ఒక్క వాక్యం చూపించు యేసుక్రీస్తు దేవుడని అంటున్న గుడ్డివారిలారా, ఈ వాక్యం కనబడదా? ఇంకా కనబడదు. చూడండి, ఈ మాట పురస్కరించుకునే ఏలేనగా మనకు శిశువు అనుగ్రహింపబడెను, మనకు కుమారుడు పుట్టెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును అని చెప్తూ ఆ కిందనే ఉందట, బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి అని మాట ఉంది. బలవంతుడైన దేవుడు కుమారుడు అనబడిన యేసుక్రీస్తు తనకు తానుగా దేవుడికి ఉన్నవాడని యోహాను సువార్త 1వ అధ్యాయం 1-2 వచనాలు తెలియజేస్తున్నాయి. తర్వాత తోమా ఏమని పిలుస్తాడట యేసు ప్రభువాన్ని అంటే లోపల హృదయంలో ఉండే డీప్ కన్విక్షన్తో ఏమని పిలుస్తున్నాడట అంటే యోహాను సువార్త 20:28 వచ్చినాం. ఏమంటున్నాడు? మై లార్డ్, మై కిరియోస్, మై యెహోవా అండ్ మై గాడ్, మరియు నా దేవుడా అని పిలుస్తున్నాడు యేసుక్రీస్తు తోమా. ఇది కనబడలేదా అందులారా? యేసుక్రీస్తు దేవుడని రాయబడిన మాట. షఫీ లాంటి వారు అంటే వారు కావాలని యేసుక్రీస్తు దేవుడిగా ఒప్పుకోకూడదని బోల్డ్ కుయుక్తి మాటలు చూపిస్తారు. మీరు వారిలో వంటి వారే మీరు క్రీస్తు విరోధులుగా ఉంటే ఎట్లా? అపోస్తలుల కార్యముల గ్రంథం 20:28 వచనంలో, అపోస్తలుల కార్యములు 20:28 వచనంలో దేవుడు తాను స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘము, తన సంఘం అంట. అంటే ఇప్పుడు ఏంటట అంటే ద చర్చ్ ఆఫ్ ద లార్డ్ ఆర్ ఆఫ్ గాడ్ విచ్ అబ్టైన్డ్ ఫర్ హిమ్సెల్ఫ్ విత్ హిస్ ఓన్ బ్లడ్. దేవుడే తన సొంత రక్తం ఇచ్చాడంట. అంటే సొంత రక్తం ఇచ్చిన వారు ఎవరు? యెహోవా ఇచ్చాడా? యేసుక్రీస్తుగా వచ్చి యేసుక్రీస్తుగా ఇచ్చాడు. ఈయన ఎవరు? దేవుడు అని అపోస్తలుల కార్యముల గ్రంథం 20:28 వచ్చి చెప్తుంటే మీరు వంచుకొని కనుక ఆ వాక్యాన్ని కూడా తప్పించేస్తారు. మీరు వంచుకొని కనుక ఆ వాక్యాన్ని కూడా తప్పించేస్తారు. మీరు క్రీస్తు విరోధులు కనుక ఇక్కడ చూస్తే దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును అని మాట్లాడుతుందంటే దేవుడు స్వరక్తం ఇచ్చాడు. ఎవరుగా? యేసుక్రీస్తుగా. అంటే యేసుక్రీస్తు దేవుడు. తీతుకు రాసిన పత్రిక 2:13 వచనంలో మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు, మహాదేవుడును మన రక్షకుడును నైనా యేసుక్రీస్తు అంటే రెండు ఒకటే. మహాదేవుడును మన రక్షకుడును అంటే ఎవరట రక్షకుడు? మహాదేవుడు. ఎవరైనా మహాదేవుడును మన రక్షకుడు యేసుక్రీస్తు, క్రీస్తు యేసు అన్నమాట ఇక్కడ రాయబడింది. కనుక ఏమండి, త్రిత్వ బోధ విరోధులారా, ఈ రెండు యేసుక్రీస్తు దేవుడిని కనబట్టలేదా? త్రిత్వ బోధ విరోధులారా, చర్చెస్ ఆఫ్ క్రైస్ట్, యెహోవా సాక్షులు, యెషూవా హమెసే గుంపు, ఇంకా యావే అనేటి వారు, BOUI వారు, మీకందరికీ కూడా కనుమెప్పు కలగట్లేదా? మహాదేవుడును మన రక్షకుడునైనా అని అర్థం. అంటే ఈ రక్షకుడు ఎవరు? మహాదేవుడు.
ఈయన ఎవరట? యేసుక్రీస్తు, క్రీస్తు యేసు అన్నమాట. అంటే ఇప్పుడు ఎవరట? యేసుక్రీస్తు. దేవుడు అన్నది నిత్యం. రండి తర్వాత ఏమైనా రాసిన పత్రికలో కుమారుని గురించి అయితే తండ్రి ఏమన్నాడట? హి సేస్ టు హిమ్, యువర్ థ్రోన్ ఓ దేవా ఈజ్ ఫర్ ఎవర్. నీ సింహాసనము నిత్యము నిలుచును, లేక నిరంతరము నిలుచున్నది అని ఇక్కడ దేవుడే, తండ్రి అయిన దేవుడే ఓ దేవా అని పలుకుతున్నాడు. అంటే తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుని దేవా అంటున్నాడు. హెబ్రీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 1-10 వచనం ప్రకారంగా, అండ్ యు లార్డ్ did lay the foundation of the earth in the beginning, and the heavens are the works of your hands అని దేవుడు కుమారుడి విషయంలో చెప్తున్నాడు. ఏమని పిలుస్తున్నాడు? లార్డ్, కిరియోస్ అంటే యహ్వే అని దేవుడే పిలుస్తున్నాడు. ఎవరిని? కుమారుడిని. అంటే త్రిత్వ విరోధులారా, మీకు కనబడట్లేదా? కన్ను గుడ్డ, అంధత్వం ఉందా? జ్ఞానహీనత ఉందా మీకు? ఏం కారణం? ఏమంటున్నాడు? ఒక ఎగ్జిస్టెంట్ అనబడిన దేవుడు తండ్రి కుమారుణ్ణి ఓ గాడ్ అంటున్నాడు. తర్వాత ఓ లార్డ్, క్రియోస్ లేక యెహోవా అంటున్నాడు. అంటే గాడ్లో బహుళత్వం కనబడుతుందని మీకు అర్థం కాదా? యహ్వేలో నామంలో బహుళత్వం కనబడుతుందని మీకు అర్థం కాదా? వంచుకులారా, నా పేరు రాజు, నా పేరు రాజు. రాజులో బహుళత్వం ఉంది. రాజు ప్రాణము, రాజు ఆత్మ, రాజు శరీరం. అలాగనే దేవుడి యొక్క పేరు, దేవుడు ఒక్కడే ఎకెడ్ అంటే యునైటెడ్ వన్ అని అర్థం, అంతేగాని సింగిల్ వన్ కాదు. బుద్ధిహీనులారా చదవండి. ఎకెడ్కి ఎకిడ్కి తేడా చూడండి. ఎకిడ్ అంటే ఓన్లీ వన్ సన్, ఓన్లీ వన్ అని అర్థం. ఎకిడ్ అంటే యునైటెడ్ వన్ అని. అంటే సంఖ్యాపరంగా ఒక్కడు, రూపములో ముగ్గురు. ఎవరు? ఎగ్జిస్టెంట్ ఫాదర్, ఎగ్జిస్టెంట్ సన్, ఎగ్జిస్టెంట్ స్పిరిట్. అంటే ఎగ్జిస్టెంట్ ఎందుకు కలిపాను? ఆయన యొక్క వర్డ్ సన్గా, కుమారుడిగా వచ్చాడు. ఆయన యొక్క స్పిరిట్ పరిశుద్ధాత్మగా వచ్చాడు. కనుక ఈ మూడింటికి ఎగ్జిస్టెంట్ పిలిచాను. కనుక మూడింటికి గాడ్ అనే పిలాలి, మూడింటికి కూడా యాహ్వే అనే నామే పిలాలి. కనుక తండ్రి అయిన దేవుడు కుమారుడు ఏమి పిలుస్తున్నాడు? దేవుడా ఏమంటున్నాడు? ఓ గాడ్, యువర్ థ్రోన్ ఓ గాడ్ ఈజ్ ఫర్ ఎవర్. నీ సింహాసనం నిత్యం నిలిచినది ఓ దేవా అంటున్నాడు. ఎవరు? తండ్రి. తండ్రి అయిన దేవుడు, దేవుడైన తండ్రి అంటున్నాడు కుమారుడిని ఓ దేవాని. మళ్ళా దేవుడైన తండ్రి ఏమంటున్నాడట కుమారుడిని 10వ వచనంలో? ఓ యెహోవా అండ్ యు లార్డ్ డిడ్ ద ఫౌండేషన్ ఆఫ్ ద ఎర్త్ ఇన్ ద బిగినింగ్. అంటే ఆది యందు నువ్వు భూమికి పునాదులు వేసితివి అన్నమాట. ఏమంటారు అంటే ఇప్పుడు ఏంటట? యహ్వే అని తండ్రి యెహోవా కుమారుడిని యహ్వే అని పిలుస్తున్నాడు. అంటే ఆయన నామములు కూడా బహుళత్వం ఉంది. మరి త్రిత్వ విరోధులారా, మీరు అంగీకరించగలరా? త్రిత్వ విరోధులారా, వంచకులారా, క్రీస్తు విరోధులారా, బైబిల్ పెడుతున్న పేర్లవి, నేను దూషించేవి కాదు, నా సొంతకు పెట్టి కాదు. బైబిల్ పెడుతున్న పేరు యోహాను పత్రిక 2వ పత్రిక 1వ పత్రికల్లో కూడా క్రీస్తు విరోధులు, వంచకులు అని. మీరు ఇప్పుడు అందులని కూడా చెప్పచ్చు. యూదులు కూడా అందులే కదా. అందుకే యేసుక్రీస్తుని అంగీకరించిన పేరు దేవుడిగా. కాబట్టి ఇక్కడ చూస్తే దేవుడు ఆ దేవుడిలో ఉండే ఒక వ్యక్తిని, కుమారుడిని దేవా అని పిలుస్తున్నాడు. దేవుడు యెహోవా, ఆ యెహోవా నామములో ఉండే ఒక వ్యక్తిని, రెండో వ్యక్తిని ఏమని పిలుస్తున్నాడట? ప్రభువా, యెహోవా అని కుమారుడిని పిలుస్తున్నాడు. ఇక్కడ అర్థం కాదా? మరి ఇంత నీచమైన బుద్ధి కలిగిన వారా, జ్ఞాన ప్రత్యక్షత లేని వారా, మీరెందుకయ్యా మోక్షానికి? అందుకే క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారంటే మీలాంటి వారు కూర్చే దేవుడు చెప్పుంటాడని నాకు అనిపిస్తుంది. కనుక తండ్రి అయిన దేవుడు కుమారుడిని ఓ గాడ్ అన్నాడు. తర్వాత యు లార్డ్ అన్నాడు. అంటే ప్రభువా అన్నాడు, దేవుడా అన్నాడు. తండ్రి అంటే ఆ దేవుడిలో ఉండే ఒక వ్యక్తి ఎగ్జిస్టెంట్, రెండో ఎగ్జిస్టెంట్ని దేవుడా అన్నాడు, రెండో ఎగ్జిస్టెంట్ని యెహోవా అన్నాడు. ఏమండి, ఎంతకు మించి సాక్ష్యాధారాలు ఇంకేముంటాయి? ఇంతకు మించి మీకు ఇంకా కావాలంటే మీరు జ్ఞానహీనులు, బుద్ధిహీనులు అని తప్ప, మీరు నరకానికి ఎంచబడ్డవారని చెప్పాలే తప్ప ఇంకోటి చెప్పడానికి లేదు. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ అధ్యాయం 9వ వచనంలో, ఫర్ ఇన్ హిమ్
ద హోల్ ఫుల్నెస్ ఆఫ్ డిటీ అంటే గాడ్ హ్యాడ్ కంటిన్యూస్ టు డ్వెల్ ఇన్ బాడీలీ ఫార్మ్ అంటే దేవుని యొక్క దేవుని దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తులో నివసించుచున్నదట. శరీరముగా క్రీస్తులో నివసించుచున్నది దేవత యొక్క పరిపూర్ణత. 7వది తర్వాత చూస్తే తిమోతి రాసిన మొదటి పత్రిక 3:16లో దేవుడు సశరీరుడుగా ప్రత్యక్షమయ్యను. గాడ్ వాజ్ మేడ్ విజిబుల్ ఇన్ హ్యూమన్ ఫ్లెష్. గాడ్ వాజ్ మేడ్ విజిబుల్ ఇన్ హ్యూమన్ ఫ్లెష్ అంటే దేవుడే సశరీరుడుగా ఏంటట ప్రత్యక్షమయ్యాడు అని అర్థం. ఇది కూడా కనబట్టలేదా క్రీస్తు విరుద్ధులారా, లేక 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 వంచుకులారా, లేక త్రిత్వ విరోధులారా? ఇది కూడా కనబట్టలేదా? యేసుక్రీస్తు దేవుడట, దేవుడు సశరీరుడిగా యేసుక్రీస్తుగా ప్రత్యక్షమయ్యాడు శరీరధారిగా. తిమోతి రాసిన మొదటి పత్రిక 3:16 తర్వాత హెబ్రీ రాసిన పత్రిక 1:6 దేవుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఏమని చెప్తున్నాడు? God says, let all the angels of God worship him. కుమారుడిని మీరు ఆరాధించాలి అని దేవుడు దేవదూతలకి చెప్తున్నాడు. హల్లెలూయా. ఆయనే దేవుడు అనేంత వరకు చూసాం. ఇప్పుడు ఆయన ఆరాధన స్వీకరించేవాడుగా ఉండాలి కదా, ఆయన తృణీకరించకూడదు కదా. స్వీకరించాడో తృణీకరించాడో చూద్దాం. దేవుడు చెప్పాడు దేవదూతలకి కుమారుడిని ఆరాధించాలి అని. సరే, ఇక్కడ చూడండి, గ్రీక్ భాషలో ఉన్న నూతన నిబంధనలో యేసుక్రీస్తు స్వీకరించిన ఆరాధనను ప్రొస్కినియో అంటారు. దీనికి అర్థము సాగిలిపడి ఆరాధించుట, సాగిలిపడి నమస్కరించుట, లేక సాగిలిపడి నమస్కరించుట, లేక ఆరాధించుట అన్నమాట. ప్రొస్కినియో అంటే ఓకేనా ఏంటి? కాబట్టి ఒక చర్చ్ ఆఫ్ క్రైస్ట్ బిలీవర్ అంటాడు యోహాను సువార్త 4:21-24లో దేవుని ఆరాధించమని యేసుక్రీస్తు చెప్పారు. నన్ను ఆరాధించండి అనలేదు యేసుక్రీస్తు, దేవుని ఆరాధించండి అన్నారంటే యేసుక్రీస్తు ఆరాధన కోరలేదు అని నాకు మెసేజ్ పెట్టాడు ఒక త్రిత్వ విరోధి, ఒక క్రీస్తు విరోధి. బైబిల్ చెప్తున్న మాటలు అవి, నేను అంటుంది కాదు. లేకపోతే బహుళత్వాన్ని అంగీకరించని త్రిత్వ విరోధి ఒకటోదిగా, రెండోదిగా క్రీస్తు విరోధి, మూడోదిగా వంచకుడు. ఏమంటున్నాడట? ఈ ఒక్క వాక్యాన్ని పట్టుకొని యేసుక్రీస్తు తండ్రిని చూపించాడు కనుక ఆరాధించమని, నన్ను ఆరాధించకండి అన్నాడు కనుక మరి ఆయన ఆరాధించకూడదు. యేసుక్రీస్తు ఆరాధన ఎప్పుడూ స్వీకరించలేదు, బైబిల్ ఎక్కడా లేదు. ఒక్క వాక్యం చూపించండి అని జ్ఞానహీనంగా మాట్లాడతారు. ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు తండ్రిని ఆరాధించున్నాడు, తండ్రి ఆరాధన కోరుతున్నాడు. యేసుక్రీస్తు కోరలేదు, స్వీకరించలేదు అని ఆ వంచన మాటలు చెప్తున్నాడు. ఎందుకంట వంచకుడు అని ఎందుకంటున్నాం? యేసుక్రీస్తు ఆరాధనను స్వీకరించలేదు అంటున్నాడు. త్రిత్వం ఉండే బహుళత్వాన్ని యేసుక్రీస్తు దేవుడు, తండ్రి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అని మూడింటి అంగీకరించిన వాడు కనుక వంచకుడు అంటున్నాం మనం. ఓకే, ఈయనకు ఎంత జ్ఞానం ఉందో గమనించండి. నేను త్రిత్వంపై వీడియో చేసి ఆ తమ్నైల్లో సంఖ్యాపరంగా ఒక్కడే పోలిక స్వరూపులు సముదాయమైన త్రిత్వమై ఉన్నాడు దేవుడిని నేను తమ్నైల్ పెడితే రాజు ఆ ఒక్కడైన దేవుడు ఎవరో తెలుసుకొని ఆయన ఆరాధించి అంటున్నాడు. ఎంత బుద్ధిహీనుడో చూడండి. ఏమన్నాను నేను? సంఖ్యాపరంగా ఒక్కడే దేవుడు, పోలికలు ముగ్గురు అయిన త్రిత్వం అని అంటున్నాను నేను. అంటే త్రిత్వంలో బహుళత్వాన్ని సూచిస్తుంటే ఈయనేమంటున్నాడు? బుద్ధిహీనంగా, జ్ఞానహీనంగా ఈయన త్రిత్వ విరోధి అయినా ఈయన ఏమంటున్నాడంటే, రాజు ఆ ఒక్కడైన దేవుడినే ఆరాధించు నువ్వు అని మెసేజ్ పెట్టాడు. అంటే వీళ్ళ దృష్టిలో యేసుక్రీస్తు దేవుడు కాడు, తండ్రి అయిన దేవుడు మాత్రమే దేవుడు కనుక యేసుక్రీస్తు ఆరాధన కోరలేదు కానీ, ఆరాధన స్వీకరించలేదు కానీ, దేవుడికి ఒక్కడికే మనం ఆరాధన చేయాలి అని ఈయన బోధిస్తున్నాడు. అంటే వీళ్ళు జ్ఞానహీనులు, వాక్యాన్ని ఆలోచించిన వారు. నేను పెట్టిన తమ్మునేల్లో ఒక్కడే ఉన్న సంఖ్యపరంగా ఒక్కడే దేవుడు, పోలిక స్వరూపపరంగా ముగ్గురై ఉన్న త్రిత్వము అని చెప్పి అంటున్నా బహుళత్వం ఉండే త్రిత్వం అని చూపిస్తే వీరు అది వినకుండా వాళ్ళ మైండ్లో కుళ్ళు చేరిపోయింది కనుక దాన్ని బట్టి విభేదిస్తున్న వారు వీరిద్దరు కూడా. అంటే పైన ఇద్దరు వ్యక్తులు కూడా
పైన ఇద్దరు వ్యక్తులు కూడా వీరిద్దరు వేదాంతము లేని వారు, తెలియని వారు వీళ్ళు, వేదాంతపు పరిజ్ఞానము లేని వారు వీళ్ళు కనుక వారు ఎన్ని వీడియోలు చూసినా వాటిని గ్రహించలేకపోతున్నారు. కారణం ఏంటట, సాతాను ఆల్రెడీ వాళ్ళ హృదయాన్ని, వారి మైండ్ని, వాళ్ళ కళ్ళకి కూడా గుడ్డ అంధత్వం కలిగించేసింది కనుక వారు గ్రహించలేరు. వారు గ్రహించబోతు నాకేమట, నేను చేసేది ఏంటంటే నా దేవుడు ఏమై ఉన్నాడో అది ప్రపంచానికి చాటి చెప్పాలి నేను చచ్చిపోయే ముందు. అది చాటి చెప్పేస్తున్నానంటే ఎవడేమనుకుంటాడా, ఎవడు పీక నరికేస్తాడు నాకు అనవసరం, నా దేవుడే దేవుడు అని చెప్పడానికి. ఓకే, యోహాను పత్రిక 2వ పత్రిక 1:9 తండ్రిని కుమారుని 2 దైవత్వములను ఒప్పుకోని వారు వీరు ఎవరట, ఎవరు 2 దైవత్వాలు వ్యక్తుల్ని కూడా ఒప్పుకోకపోతే మీరు క్రీస్తు విరోధులని అక్కడ రాయబడి ఉంది. తర్వాత యోహాను పత్రిక 1వ పత్రిక 1:3 రాయబడి ఉంది. కాబట్టి వీరి మాటలు మనం పట్టించుకోక్కర్లేదు. కానీ మన యేసుక్రీస్తు ప్రభు వారు దేవుడిగా ఆరాధన స్వీకరించాడా లేడనేది మనం చూసుకుందాం రండి. గమనిక, యేసుక్రీస్తు దేవుడు కొరకునే ఆయన ఆరాధింపబడ్డాడు, ఆయన ఆరాధన స్వీకరించాడు. యేసుక్రీస్తు వారు ఎక్కడ ఆయన ఆరాధన తృణీకరించలేదు, రిజెక్ట్ చేయలేదు, నన్ను ఆరాధించకండి అని అనలేదు. యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన దేవుడు కనుక, త్రిత్వంలో ఒక్కడైన దేవుడు కనుక, త్రిత్వంలో ఒక్కడై ఉండి తనకు తానుగా దేవుడై ఉన్నాడు కనుక ఆరాధనను స్వీకరించాడు, అంగీకరించాడు. వాక్యాధారాలు ఇవ్వు రండి, నేను చదువుతాను. ఈ మత్తయి సువార్త 2:11 మత్తయి సువార్త 2:11 జీసస్ క్రైస్ట్ వాజ్ వర్షిప్డ్ విత్ మ్యాగీ వైస్ మ్యాన్. ఎలాగా చూడండి, చదువుతాను. వైస్ మ్యాన్ saw the young child with Mary his mother and fell down and worshipped him. ఏం చేశారట, వాళ్ళు సాగిలపడి శిశువుని ఆరాధించారు. శిశువుని తల్లిని చూసి ఆ శిశువుని ఆరాధించారు. యెషయా గ్రంథంలో కూడా 56వ అధ్యాయం అనుకుంటారు, అక్కడ కూడా యెహోవాని వారు ఆరాధించిన మాట ఉంటుంది అక్కడ ఆ రీతిగా. ఓకే, కాబట్టి యేసుక్రీస్తుని అంటే శిశువు ఉన్నప్పుడే జ్ఞానులు వచ్చి ఆరాధించారు. ఎవరిలో జ్ఞానులు వచ్చి ఆరాధించారు యేసుక్రీస్తు శిశువుని. మత్తయి సువార్త 2:11 తర్వాత రెండో ఆధారం ఏంటంటే మత్తయి సువార్త 8:2 and behold there came a leper and worshipped him saying, Lord, if you thou will, you can make me clean. Here Jesus accepted his worship, leper worship. పక్షవాయువు కలిగే వ్యక్తి వచ్చి నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అని చెప్పి ఆరాధించినట్లు ఉంది అక్కడ. మ్రొక్కి అంటే వర్షిప్డ్ హిమ్, యేసుక్రీస్తును మ్రొక్కి నీకు ఇష్టమైతే చేయగలంటే నువ్వు సర్వాధికారం కలిగిన దేవుడివి, నీ ఇచ్చ వచ్చినట్లు చేయవాడివి కనుక నీ ఇచ్చ ఉంటే అంటే నీకు ఇష్టం ఉంటే నన్ను శుద్ధిగా చేయగలవు అని యేసుక్రీస్తుని దేవుడిగా అంగీకరించి ఆరాధన చేస్తున్నాడు. లేపర్ అంటే కుష్టి రోగి. మత్తయి సువార్త 8:2 కనుక యేసుక్రీస్తు రిజెక్ట్ చేశాడా? రిజెక్ట్ చేయలేదు, అంగీకరించాడు కనుకనే స్వస్థపరిచాడు. అక్కడ యాయిర్ came and worshipped Jesus saying, my daughter is even now dead. ఇప్పటికే నా కూతురు చచ్చిపోయి ఉంటుంది, ఇప్పటికే నా కూతురు చచ్చిపోయి ఉంటుంది. బట్ కమ్ అండ్ లే thy hand upon her and she shall live. అంటే నువ్వు వచ్చి నీ హస్తం వేస్తే ఆమె బ్రతుకుతాది. ఆమె బ్రతకటానికి ఆమె కుమార్తె మీద చేయవేయమని ఎందుకు ఈ యాయీరు కోరాడట అంటే యేసుక్రీస్తుని దేవుడిగా అంగీకరించాడు. ఏమంటున్నాడు ఇక్కడ? ఈవెన్ నౌ, ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, మై డాటర్ ఈస్ ఈవెన్ నౌ డెడ్. ఇప్పటికే చచ్చి ఉంటుంది నా కూతురు, నేను ఇదికి వచ్చినప్పటికే చచ్చిపోయి ఉంటుంది, కానీ నువ్వు వచ్చి చెయ్యి వేస్తే బ్రతుకుతుంది నా కూతురు. అంటే అర్థం ఏంటట, నీవు దేవుడివి అని చెప్పి ఏం చేస్తున్నాడట, పిలుస్తున్నాడు. ఎలా పిలిచాడట అంటే ఏ సర్టెన్ రూలర్ కేమ్ అండ్ వర్షిప్డ్ జీసస్ సేయింగ్, ఇలా చెప్తూ దేవుని ఆరాధించాడు. ఏమని? నువ్వు దేవుడివి అని ఆరాధించాడయ్యా. వర్షిప్డ్ జీసస్, వర్షిప్డ్ హిమ్. రూలర్ వచ్చి యేసుక్రీస్తుని దేవుడిగా ఆరాధించాడు, దేవుడిగా ఆరాధించాడు అని ఇక్కడ కనబడుతుంది. హియర్ ఆల్సో జీసస్ క్రైస్ట్ యాక్సెప్టెడ్ ఏ రూలర్స్ వర్షిప్ యాజ్ గాడ్. 4వది మత్తయి సువార్త 14:33 disciples worshipped Jesus after wave and wind calm down on the sea. Disciples worshipped Jesus after waves and wind calm down on the sea అని మాట అక్కడ కనబడుతుంది. అంటే then they that were in the ship come and worshipped him saying, of you are truly the son of God, దేవుని కుమారుడివి అని చెప్పి
దేవుణ్ణి ఆరాధించారు యేసుక్రీస్తు ప్రభువారిని. Here also Jesus Christ accepted their worship but did not reject that worship. You can understand. Okay? The fifth one is in Matthew 15:25 verse. In Matthew 15:25 verse, a Canaanite woman came out of the same house and cried unto Jesus, saying, "Have mercy on me, O Lord, you son of David. My daughter is grievously vexed with a devil." అంటే ఇక్కడ కనానీయురాలు వచ్చి మత్తయి సువార్త 15:25లో వచ్చి ఆరాధిస్తుందంట. వర్షిప్డ్ హిమ్ అని మాట ఉంది. యేసుక్రీస్తుని దావీదు కుమారుడా, ఓ లార్డ్ యెహోవా, దావీదు కుమారుడా, ముందు దేవుడా అని పిలుస్తుంది, అంటే ఆరాధిస్తుంది. ఇక్కడ కనానీయురాలు అంటే ఆమె కూడా ఏం చేస్తుందట, యేసుక్రీస్తుని యావే అని పేరు పెట్టి సంబోధించి వర్షిప్ చేస్తుంది. తర్వాత దావీదు కుమారుడా అని చెప్పి ఆరాధించి పిలుస్తుంది. తర్వాత ఆరోది మత్తయి సువార్త 28:9లో యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. వారు ఆయన వద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మొరక్కగా, శిష్యులు అనబడిన స్త్రీలు వచ్చి ఆయనకు మొరక్కగా అని మాట్లాడంటే ఏం చేశారట, వాళ్ళు యేసు ప్రభు వారిని ఆరాధించారు. ఇంగ్లీష్లో ఏముందో చూద్దాం రండి. అండ్ బిహోల్డ్ జీసస్ మెట్ దెమ్ అండ్ సెట్ గ్రీటింగ్స్ అండ్ దే కేమ్ అప్ అండ్ టుక్ హోల్డ్ ఆఫ్ హిస్ ఫీట్ అండ్ వర్షిప్డ్ హిమ్. ఆయన పాదములు పట్టుకొని ఆయన ఆరాధించినట్లుగా, యేసుక్రీస్తుని ఆరాధించినట్లుగా. Here also Jesus Christ accepted that women's worship but did not reject. తర్వాత మత్తయి సువార్త 28:17లో and when disciples saw Jesus they worshipped him. ఎప్పుడైతే శిష్యులు యేసుక్రీస్తు ప్రభువుని చూశారో అప్పుడు ఆయన్ని ఆరాధించిరేనుంది యేసుక్రీస్తు వారు. Here also accepted their worship as God. You could not understand. It may be that, but Jesus Christ was worshipped by the disciples here. Okay, 8th one. In the book of John 9:38 verse, a blind man after he got healed his eyes and he said, "Lord, I believe." And blind man worshipped Jesus Christ. Tandri, Prabha, Yehova, నేను నిన్ను నమ్ముచున్నాను అని చెప్పి ఏం చేశారట, బ్లైండ్ మ్యాన్ అట, అంటే కళ్ళు తెరిచిన తర్వాత ఆయన యేసుక్రీస్తుని ఆరాధించినట్లు ఉంది. అక్కడ తర్వాత చూస్తే అకార్డింగ్ టు ద book of Luke 24:52 verse, after Jesus Christ got into the heaven, disciples worshipped Jesus and returned to Jerusalem with great joy. మహదానందముతో యేసుక్రీస్తుని ఆరాధించి వచ్చారట యెరూషలేముకు, యేసుక్రీస్తుని మహదానందంతో. కాబట్టి here also Jesus Christ accepted his worship, their worship, and did not reject their worship. ఓకేనా? తర్వాత 10 in Matthew 20:20 verse, the mother of Zebedee's children came to Jesus with her sons worshipping Jesus. యేసుక్రీస్తుని ఆరాధిస్తూ తన పిల్లలతో పాటు వచ్చిందట జబదీ కుమారుల తల్లి. యేసుక్రీస్తు ప్రభు ఎక్కడ కూడా అమ్మా నన్ను ఎందుకు ఆరాధిస్తున్నావు, దేవుణ్ణి మాత్రం ఆరాధించాలి కదా అన్నారా? అనలేదు. ఒక్క యోహాను సువార్తలో ఆ సమరయ స్త్రీతో చెప్పిన మాట, దేవుణ్ణి ఆరాధించాలని ఆ మాట, అది ఒక్కటి పట్టుకొని యేసుక్రీస్తు ఆరాధనకు యోగ్యుడు కాడు అన్నట్లుగా మాట్లాడుతున్న చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వార్లారా, యావే వార్లారా, యెషువా హమెసే గుంపు వార్లారా, BOUI వార్లారా, యాహ్వే వార్లారా, ఈ మాటలన్నీ వర్తించవా? ఆ ఒక్క మాటే వర్తిస్తాగా? ఓకేనా? తర్వాత చూస్తే 11వ వచనంలో అకార్డింగ్ టు ద బుక్ ఆఫ్ జాన్ 20:28 verse, Thomas worshipped Jesus by saying, "My Lord and my God." ఏంటంటే థామస్ వర్షిప్డ్ అట, ఇక్కడ వర్షిప్డ్ జీసస్ బై సేయింగ్, ఇలాగంటూ ఇందాక అన్నాను కదా, కనానీయురాలు నా యావే కిరియోస్ యహవే దావీదు కుమారుడా అని అన్నదంటే వర్షిప్ చేసింది అన్నాను కదా, అదే మాట ఇక్కడ కూడా ఉంది, వర్తించింది. ఏంటట, ఆయన వర్షిప్ జీసస్ బై సేయింగ్, ఏమని, మై లార్డ్ అండ్ మై గాడ్. అక్కడ ఆమె ఏం చేసిందట, ద లార్డ్
అండ్ ద సన్ ఆఫ్ డేవిడ్ అని అక్కడ ఆమె వర్షిప్ చేసింది. ఇక్కడ తోమా గారు ఇక్కడ మై లార్డ్ అండ్ మై గాడ్ అని వర్షిప్ చేశాడు. కానీ ఇక్కడ కూడా జీసస్ క్రైస్ట్ యాక్సెప్టెడ్ హిస్ వర్షిప్ యాజ్ గాడ్, బట్ డిడ్ంట్ రిజెక్ట్ థామస్ వర్షిప్ హియర్ ఆల్సో. ఓకే, యూ కెన్ అండర్స్టాండ్, అదర్వైజ్ యూ విల్ గెట్ ఇన్ టు ద హెల్, నాట్ హెవెన్, హెల్. ఓకే, తర్వాత 12th one, according to the book of Revelation 5th chapter 12 to 14, Jesus will be worshipped by many angels around about the throne, and the 4 beasts and the 24 elders, and the number of them will be 10,000 times 10,000 and 10,000 of 10,000s worship Jesus Christ. Hallelujah. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో కూడా 5వ అధ్యాయము 12-14లో వ్యవహార శిష్యుడైన వ్యవహారం చూస్తుండగా ఆరాధించేవారట, కోట్ల కొలుగు జనం ఉన్నారట, వారిలో 24 పెద్దలు ఉన్నారట, 4 జీవులు ఉన్నాయట యేసుక్రీస్తుని ఆరాధించే వారిలో. హల్లెలూయా. దేవుడే చెప్పాడు దేవదూతలకి, మీరు ఆయన వరచి ఆరాధన చేయాలని. కాబట్టి ప్రియమైన వారు, మీకేం అర్థమైంది అంటే యేసుక్రీస్తు దేవుడిగా ఆరాధనను అంగీకరించాడు. ఆరాధనను అంగీకరించాడు. యేసుక్రీస్తు దేవుడిగా ఆరాధన అంగీకరించాడు, కానీ రిజెక్ట్ చేయలేదు. యేసుక్రీస్తు జీసస్ క్రైస్ట్ వాజ్ వర్షిప్డ్ బై మెనీ అదర్స్, విల్ బి మెనీ, కోట్ల కొలది. అది కూడా ఉంది ప్రకటన గ్రంథంలో 5వ అధ్యాయం 10-14లో. కాబట్టి యేసుక్రీస్తు దేవుడిగా ఆరాధించబడిన వాడు. అది కాదంటానికి ఈ త్రిత్వ విరోధులకు కానీ, త్రిత్వంలో వచ్చిన దేవత్వముల విరోధులకు కానీ అర్థం కాదు నాకు అనవసరం. నేను చెప్పేదేదో చెప్తున్నాను, నా దేవుడి గురించి చెప్పాను, దట్స్ ఆల్. నా ప్రాణం పోయేటోలోపు నా దేవుణ్ణి తృప్తిగా నేను ఆరాధించాలి, తృప్తిగా లోకానికి ప్రకటించాలి. ప్రైజ్ ది లార్డ్. మీకు వీలైతే, మీకు ఇష్టం ఉంటే దయచేసి మీ అమూల్యమైన కానుకను పంపించవలసిందిగా ప్రభు పేరట దేవుని సేవకుడిగా మీకు తెలియజేస్తున్నాను. ఈ పరిచర్యకు సహకరించండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. థ్యాంక్ యూ.